సుమాంజలు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు అనుకోవచ్చు మేము ఇంత గొడ్డు కష్టం పడుకుంటా టెంట్ కింద కూర్చుంటే మా బిడ్డ వయసు ఉన్న దాన్ని శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దానికి రీజన్ ఏంటంటే ఏ ఒక సంఘం ఏ ఒక గొడుగు కిందికి పోకుండా ఆ రోజు కూడా ఇదే పదాన్ని చెప్పినాను నేను. మీరందరూ ఒక తాటి మీదకి వచ్చి యునైటెడ్ గా నిలబడి కొట్లాడుతున్న తీరుకు మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు చేస్తున్నటువంటి ఈ సమ్మెలో న్యాయమైన డిమాండ్లను పరిష్కరించవలసిందిగా గత ప్రభుత్వాన్ని వేడుకున్నాము. కానీ 9 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం ఎంతో మంది బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పుడు కాంట్రాక్ట్ అనే పదాన్ని లేకుండా చేస్తా అని చెప్పి ఆ రోజు గద్దెకెక్కినటువంటి కేసీఆర్ గారు 9 సంవత్సరాలు ఒక మహిళ 9 నెలలు నవమాసాలు ఎట్లా మోస్తారో అట్లా 9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిండు. కానీ సమగ్ర శిక్ష ఉద్యోగుల గురించి ఎక్కడ ఊసు లేదు, ఏమీ లేదు. లాస్ట్ ఆగస్టు సెప్టెంబర్ నెలలో సంవత్సరంలో మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక సమ్మె చేస్తున్నప్పుడు 2 నెలలు టెంట్ల కింద కూర్చున్నా కూడా తనకు కనువిప్పు కలగలేదు, తను ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు కూడా అందరం వచ్చినాము, సంఘీభావం తెలిపినాము. మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడేమో, ప్రభుత్వం మారుతుందేమో అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు వచ్చి సంఘీభావం తెలపడం వల్ల అప్పుడు విరమించుకొని ఈ పోరాటాన్ని వెనుకకు తీసుకొని చేస్తారేమో అన్న ఒక ఆశ. మనిషి బతికేదే రెండింటి కోసం, ఒకటి ఆశ, ఒకటి అవసరం. మనం ఇవాళ బ్రతికి ఈ ఆశతోని చేస్తేనేమే రేపు మన కుటుంబాన్ని సాదుకుంటామనే ఒక అవసరానికి ఆ రోజు లొంగి ముందటకు ఒక అడిగి వేసి విరమించారు. వచ్చినటువంటి తను చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, అప్పటి పిసిసి రాష్ట్ర అధ్యక్షులు, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక కప్పు ఛాయ్ తాగినంత సేపట్లో మీ కాంట్రాక్ట్ అనే పదాన్ని తీసి నిన్ను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పగానే సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా నమ్మి వారికి కృతజ్ఞతలు తెలిపి మీరు సమ్మెను విరమించి మళ్ళీ మీ బాటలోకి మీరు వెళ్లిపోయారు. కప్పు పాపం సమయం ఇంకా సంవత్సరం పాటు కూడా ఇంకా కప్పు ఒడవలేదు కావచ్చు రేవంత్ రెడ్డి గారికి. ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకొని ఇంతమంది ఉద్యోగులు 4 గోడల మధ్యలో చదువు చెప్పాల్సిన విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పవలసినటువంటి ఉద్యోగులు రోడ్డు మీదకి ఎక్కితే పరిస్థితి ఏంది అని తను ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రేవంత్ రెడ్డి గారు, ఈ వేదికగా ఒక మానుకోట ముద్దు బిడ్డగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు ఖచ్చితంగా వారు కొండమ్మ కోరికలో గొంతమ్మ కోరికలో కోరతలేరు, న్యాయమైన డిమాండ్లు మాత్రమే పెట్టి మేము ముందట రెగ్యులరైజ్ చేయండి, పే స్కేల్ ఇవ్వండి, ఆటోమేటిక్ గా అవన్నీ వచ్చేస్తాయి అని చెప్పిన మీరందరూ కూడా దానికి అట్లనే ఉండాలి. ఎవరో వచ్చి మళ్ళీ ఏదో చెప్పంగానే కూడా పాలాభిషేకాలు రుద్రాభిషేకాలు చేసి లొంగకండి. ఎన్ని రోజులైనా సరే మీ వెంట మేము నిలబడతాము. ఇప్పుడు మేము మాట్లాడి వెళ్ళంగానే వెంటనే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఓపెన్ చేసి ఇది కేంద్రానికి కూడా సంబంధం ఉంది అన్న ఒక పదాన్ని తీస్తారు. ఎస్ వీ డూ స్టాండ్ అవ్వాలన్న ఒక ఉద్దేశంతో 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లల వరకు అందరూ బడికి పోవాలి. నా భారతదేశం పేదరికం అంటే ప్రతి ఒక్కరు చదువుకొని ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని సమగ్ర శిక్ష అనే పదాన్ని తీసుకొచ్చి ఆ ఎంప్లాయ్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. స్మృతి ఇరానీ గారు తన పార్లమెంట్ సాక్షిగా చెప్పింది, ఇది ఏ స్టేట్ వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవాలి అని చెప్పి తను చెప్పింది. ఇవన్నీ నాలెడ్జ్ లేకుండా మేము ఇక్కడికి ఏం రాలేదు. నేను 20 రోజుల నుంచి మీరు సమ్మె చేస్తుంటే నిత్యం ప్రతిరోజు పోతున్నా చూస్తున్నా. కానీ ఈ కన్నువిప్పి కలిగి ఇంతమందిని చూస్తున్నారు, వీళ్ళు ఏ రోజైనా విత్డ్రా చేసుకుంటారేమో, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈ పార్టీ కూడా రాజకీయం చేయొద్దన్న ఒక ఉద్దేశంతో మేము 20 రోజుల పాటు ఓపిక పట్టినాం. కానీ ఇప్పుడు ఇది ఉపేక్షించేది లేదు. బరాబర్ గిరిగీసి సమగ్ర శిక్ష ఉద్యోగుల వెంట భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మీరు వెళ్లి 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ప్రతిపక్ష ఎమ్మెల్యేకి, రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ఎమ్మెల్యే, అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా సమగ్ర శిక్ష నుంచి మెమరాండం వెళ్ళింది. దీని గురించి పైడి రాకేష్ రెడ్డి గారు లేచి మాట్లాడారు. వారికి సమయం అయినప్పటికీ కూడా గొంతు నొక్కేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బట్ స్టిల్ హీ లిజన్ హిస్ వాయిస్ అండ్ హీ రేజ్డ్ హిస్ వాయిస్ ఓవర్ దేర్. సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు పడుతుండ్రు, వాళ్ళు దయనీయంగా వచ్చి ప్రతి ఒక్కరికి ఇట్లా మెమరాండం ఇస్తే బాధ అవుతుంది, ఒక్కసారి వీళ్ళ గురించి ఆలోచించండి అని చెప్పినప్పుడు కూడా చలనం లేనటువంటి రేవంత్ రెడ్డి అండ్ దేర్ సర్కార్ కనువిప్పు చేసుకొని ఇప్పటికైనా మేల్కోవాలి. నిన్నటికి నిన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ కూడా బహిరంగ లేఖ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు. అట్లీస్ట్ అని ఇప్పటికైనా కళ్ళు తెరుస్తాడేమో అని అనుకుంటున్నాము. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇంకా ముందు కూడా మీ వెంట మేము ఉంటాం. ఇవాళ ఒక రోజు వచ్చి ఏదో మీరు స్కూల్లో చెప్పినట్టు మేమేమి కూడా ఉపన్యాసం ఇవ్వము, మీ వెంట బరాబర్ నిలబడతాము. మీరు సమ్మెను విరమించుకునేటప్పుడు న్యాయమైన డిమాండ్లకు 1-2 సార్లు మీరు అనుకున్నవన్నీ నెరవేరితేనే వాటి మీద సంతకం పెట్టి మళ్ళీ బళ్ళల్లో కూడా పోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ వేళలో
ఏ సమయంలోనైనా మీకు ఏదున్నా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా అండగా ఉంటాము. నేను ఒక మహిళామణిని, ఇక్కడ చూస్తుంటే మనసు తరుక్కపోతుంది. సుమారు 19,000 చిల్లర పై చిలుకున్నటువంటి ఉద్యోగులలో 70% మహిళలు ఉన్నారు. సో అట్లీస్ట్ మహిళగా సీతక్క గారు ఉమ్మడి వరంగల్ మంత్రిగా ఉన్నారు. అమ్మ నీకన్నా కనువిప్పు కలిగితే బాగుంటదేమో అనుకుంటున్నా. లాస్ట్ 9 years పాలించినప్పుడు ఈ ఉమ్మడి వరంగల్ నుంచే ఒక సత్యవతి రాథోడ్ గారు తను మంత్రిగా ఉండి అప్పుడు కూడా ఏమి న్యాయమైన డిమాండ్లను ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా చేయలేకపోయింది. సరే ఇంకో ముద్దు బిడ్డ అని చెప్పి సీతక్క గారిని ఉమ్మడి వరంగల్ నుంచి ఇచ్చిండ్రు. ఆమె కూడా వచ్చి ఏడ్చి తూడ్చి ఓట్లు వేయించుకొని రాజకీయం చేసుకొని గెలిచింది, బయటపడి మినిస్టర్ తెచ్చుకుంది. బట్ మొన్నొచ్చి ఇక్కడ పోయి కొంతమంది ఎంప్లాయీస్ అడిగితే అన్నా నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదు కదనే, నేనేం చేయను అని చిలక పలుకులు పలికింది. అమ్మా ఇప్పటికైనా వీళ్ళ బాధని చిలక పలుకులు కాకుండా నువ్వు బరాబర్ చెవులు ఇప్పుకొని కళ్ళు తెరుచుకొని సమగ్ర శిక్ష ఉద్యోగుల వెంట ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటి సువర్ణ అవకాశం కల్పించినటువంటి నా మానుకోట సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ కూడా పాదాభివందనాలు తెలుపుతున్నాను. అందరికీ కూడా నమస్కారం. జై హింద్, భారత్ మాతా కీ జై. సమగ్ర